ఈ రోజు ఈ వీడియోలో 100 ఇంచెస్ బిగ్ టీవీ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఈ టీవీ యాక్చువల్గా నేను పర్చేస్ చేయలేదు, మా రిలేటివ్స్ పర్చేస్ చేశారు. బట్ నేను అన్బాక్సింగ్ పర్పస్గా మా ఇంట్లో అయితే డెలివరీ తీసుకున్నాను. ఇది తోషిబా బ్రాండ్ 100 ఇంచెస్ గేమింగ్ టీవీ QLED అనమాట. మోడల్ నెంబర్ వచ్చేసి Z570. ఇది జపాన్లో #1 బ్రాండ్. ఇంత పెద్ద టీవీని అన్బాక్స్ చేయాలంటే ఒకరి వల్ల అయితే అవదు. అందువల్ల మా ఫ్రెండ్ హెల్ప్ తీసుకుంటున్నాను. ఇతని నేమ్ ప్రకాష్. సో మేమిద్దరం కలిసి ఇప్పుడు ఈ టీవీని అన్బాక్స్ చేస్తున్నాం. ఇది కంప్లీట్గా మీకు ఎలా ఉంది ఏంటి అని కూడా ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. తోషిబా 100 ఇంచెస్ టీవీ నేను 1 వీక్ యూజ్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు కంప్లీట్ రివ్యూ అయితే చేస్తున్నాను. మనకి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వచ్చినాయి అండ్ అలాగే ఈ టీవీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆడియో అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇంత పెద్ద టీవీని మనం అన్బాక్స్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ విధంగా అన్బాక్సింగ్ చేయాలో క్లియర్గా ఈ ఎల్లో పేపర్ మీద అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చారు. ఇప్పుడు క్లియర్గా వాళ్ళు చెప్పిన విధంగా అన్బాక్సింగ్ చేయండి, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అలాగే మనకి బాక్స్లో 2 years వారంటీ కార్డ్ ఇచ్చారు అండ్ ఓనర్స్ మాన్యువల్ ఇచ్చారు అండ్ మనకి ఈ బాక్స్లో పిన్స్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ రిమోట్ విషయానికి వస్తే కనుక రిమోట్ అయితే చాలా లెంగ్త్ అయితే ఎక్కువ ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా అంతేం బాగాలేదు. ఫస్ట్ పవర్ ఆఫ్ పవర్ అండ్ బటన్ ఇచ్చారు, నెంబర్స్ అయితే ఇచ్చారు. ఈ పక్కన మనకి ఇన్పుట్ బటన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వాయిస్ కంట్రోల్ బటన్ ఇచ్చారు. నెక్స్ట్ బ్యాక్ బటన్, హోమ్ బటన్, ఎగ్జిట్ బటన్, ఛానల్స్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్. ఇక్కడ OTT బటన్స్ అయితే మనకి చాలా ఇచ్చారు. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జియో సినిమా, నెక్స్ట్ యాపిల్ టీవీ ప్లస్, హాట్స్టార్, డిస్నీ కిడ్స్ యాప్ అండ్ అలాగే డీజర్, చాలా OTT యాప్స్ అయితే మనకి రిమోట్ లోనే ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి బాగుంది. బట్ రిమోట్ అయితే మనకి అంత ప్రీమియం క్వాలిటీ అయితే లేదు, పూర్ క్వాలిటీగానే ఉంది. ప్లాస్టిక్ కూడా చాలా పూర్గానే ఉంది ఇది. సో రిమోట్ విషయంలో అయితే నేను కంప్లీట్ గా సాటిస్ఫై అవ్వలేదు, నాకు నచ్చలేదు. ఎందుకంటే సామ్సంగ్, LG ఇంతకన్నా మంచి రిమోట్స్ అయితే ఇస్తాయి మనకి బడ్జెట్ టీవీస్ లోనే. అండ్ నెక్స్ట్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ టీవీ బిల్డ్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది. దీనికి బ్యాక్ సైడ్ మనకి హోల్డ్ చేయడానికి, పట్టుకోవడానికి హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. అండ్ ప్లాస్టిక్ కూడా మనకి చాలా స్ట్రాంగ్ గానే ఉంది. టీవీ వెయిట్ కూడా మనకి చాలా ఎక్కువ ఉంది. ఇది నిజంగా మీరు 2 పర్సన్స్ అయితే కనుక క్యారీ చేయలేరు. మేము 3-4 మెంబర్స్ దాకా దీన్ని తీసుకొని అన్బాక్సింగ్ చేసాం. ఎందుకంటే అన్బాక్సింగ్ చేసినప్పుడు కానీ దీన్ని మూవ్ చేయాలన్నా, ఎటన్నా మూవ్ చేయాలన్నా సరే చాలా వెయిట్ అయితే ఉంది. అండ్ కింద మనకి స్టాండ్స్ కూడా ఇచ్చారు. నేను ఇందాక బాక్స్ కంటెంట్స్ లో చెప్పడం మర్చిపోయాను. కింద మనకి స్టాండ్స్ అయితే వాళ్ళే ఇచ్చారు. స్టాండ్స్ అయితే చాలా ప్రీమియం మెటల్ క్వాలిటీతో అయితే ఉన్నాయి. టీవీ 100 ఇంచెస్ అయినా సరే మనకి చూడడానికి స్లిమ్ గానే ఉంది. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ అయితే మనకి చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ కూడా మనకి చాలా స్లిమ్ అండ్ ప్రీమియం బెజల్స్ అయితే ఉన్నాయి. టీవీ చూస్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీకు రిచ్ లుక్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. నెక్స్ట్ మనకి పోర్ట్స్ విషయానికి వస్తే కనుక ఇందులో 2 USB పోర్ట్స్ ఉన్నాయి అండ్ అలాగే 4 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఒకటి మనకి HDMI ER సపోర్ట్ చేస్తుంది. LAN పోర్ట్, యాంటీనా పోర్ట్స్ ఇవన్నీ కంప్లీట్ గా అయితే పోర్ట్స్ ఏం మిస్ అవ్వలేదు, అన్ని ఇచ్చారు. ఇక మనకి టీవీలో మెయిన్ పార్ట్ వచ్చేసి డిస్ప్లే. ఇందులో మనకి డాల్బీ విజన్ IQ ఉంది అండ్ అలాగే 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా మనకి చాలా బాగున్నాయి. మీకు డిస్ప్లే శాంపిల్స్ కూడా ఇప్పుడు చూపిస్తాను. డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే కనుక చాలా బాగుంటుంది. 100 ఇంచెస్ అయినా సరే మీకు పర్ఫెక్ట్ గా 4K క్వాలిటీలో ప్లే చేసినప్పుడు ఎక్కడ కూడా మీకు డీటెయిల్స్ అయితే మనకి మిస్ అయితే అవ్వవు. అండ్ అలాగే బ్లాక్ కూడా డీప్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. సాచురేషన్ కూడా మీకు ఎంత కావాలో అంతే ఉంది, హెవీగా అయితే లేదు, ఓవర్ గా అయితే లేదు. ఈ టీవీ మనకి విడా OS మీద రన్ అవుతుంది. మీకు ఇందులో చాలా పిక్చర్ మోడ్స్ అయితే ఉంటాయి. స్టాండర్డ్, ఫిల్మ్ మేకర్, సినిమా, ఎనర్జీ సేవింగ్, డైనమిక్, స్పోర్ట్స్. మీరు ఏ కంటెంట్ చూస్తున్నారో దానికి తగ్గట్టుగా మీరు ఆ పిక్చర్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇన్ కేస్ స్పోర్ట్స్ చూస్తున్నట్లయితే స్పోర్ట్స్ పెట్టుకోండి. డైనమిక్ పెట్టుకుంటే కనుక మీరు ఏదైతే చూస్తున్నారో దానికి రిలేటెడ్ గానీ మీకు కంటెంట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే మీరు నెట్ఫ్లిక్స్ లో HDR10+ కంటెంట్ కానీ, డాల్బీ విజన్ కంటెంట్ కానీ చూసేటప్పుడు మీకు కంప్లీట్ గా చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. నేను ఒక శాంపిల్ గా మీకు హిట్ 3 మూవీ అయితే ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఈ మూవీ మనకి డాల్బీ అట్మాస్ అండ్ డాల్బీ విజన్ 2 సపోర్ట్ ఉంది. 4K క్వాలిటీలో కూడా ప్లే అవుతుంది. పిక్చర్ క్వాలిటీ విషయంలో అయితే నేను కంప్లీట్ గా సాటిస్ఫై అయ్యాను. అండ్ మీకు బ్రైట్నెస్ కానీ, కలర్స్ కానీ, సాచురేషన్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నెక్స్ట్ మనం గేమింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ టీవీ మెయిన్ గా డిజైన్ చేసింది గేమర్స్ కోసం. ఈ టీవీలో మనకి రెక్సా జడారా ఇంజిన్ ఉంది అండ్ అలాగే గేమ్ మోడ్ ప్రో, AMD ఫ్రీ సింక్ ALLM తో ఈ టీవీ అయితే వస్తుంది. ALLM అంటే ఆటో లో లేటెన్సీ మోడ్ అనమాట. అంటే మీరు ఏదన్నా గేమ్ ఆడుతున్నప్పుడు మీకు లేటెన్సీ మోడ్ అయితే చాలా తక్కువ ఉంటుంది ఈ టీవీలో. ఇన్ కేస్ మీ దగ్గర PS5 ఉంటే కనుక మీరు కంప్లీట్ గా ఈ టీవీతో 100% సాటిస్ఫై అవుతారు. గేమ్స్ ఎక్కువగా ఆడే వాళ్ళకి మాత్రం ఈ టీవీ అయితే 100% ఇంట్లో ఉండాల్సిందే. ఇంత పెద్ద స్క్రీన్ లో గేమ్స్ ఆడుతుంటే కనుక రియల్ గా మీరు ఆడిన ఫీలింగ్ అయితే డెఫినెట్ గా వస్తుంది. ఇందులో Uncharted 4 కానీ, GTA 5 కానీ అండ్ అలాగే మీకు
ఇంకా చాలా ర్యాట్ రేసింగ్ గేమ్స్ అయితే ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మీకు రియల్ టైమ్ లో మీకు లేటెన్సీ లేకుండా ప్లే అవుతాయి. ఎందుకంటే ఈ టీవీ 144 ఈజ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం ఆడియో విషయానికి వస్తే కనుక ఇందులో మనకి డాల్బీ అట్మాస్ అయితే ఉంది. టీవీ మీకు రెగ్జా బేస్ సూఫర్ తో బ్యాక్ సైడ్ మనకి 1 స్పీకర్ ఉంటుంది, డౌన్ లో మనకి 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఈ స్పీకర్స్ ఉన్నా సరే నా సజెషన్ ఏంటంటే మీకు కంప్లీట్ గా మీకు సాటిస్ఫై అయితే అవ్వరు. ఎందుకంటే సౌండ్ అయితే నాకు అప్ టు లెవెల్ అనిపించలేదు, అంత బాగా నచ్చలేదు. ఖచ్చితంగా ఈ టీవీ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా హోమ్ థియేటర్ యూస్ చేయండి. హోమ్ థియేటర్ ఉంటే మీకు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది థియేటర్ ఎక్స్పీరియన్స్. నేనైతే హోమ్ థియేటర్ లేకుండా యూస్ చేశాను, బట్ నాకు నచ్చలేదు. ప్రెజెంట్ నేనైతే కనుక LG SQ75TR హోమ్ థియేటర్ అయితే యూస్ చేస్తున్నాను. దానికైతే కనుక ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయింది అండ్ క్వాలిటీ అవుట్పుట్ కూడా చాలా బాగుంది. ఈ రెండు కలిపి యూస్ చేస్తున్నట్లయితే మీకు థియేటర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా వస్తుంది. మీరు ఏ మూవీ అయితే చూడండి, ఖచ్చితంగా మీరు ఒక మినీ హోమ్ థియేటర్ లో కూర్చొని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం OS విషయానికి వస్తే కనుక ఈ టీవీ మనకి రెగ్యులర్ టీవీ లాగా గూగుల్ ఆండ్రాయిడ్ తో రాదు. సో ఇది మనకి వేడా OS మీద రన్ అవుతుంది. ఈ వేడా OS లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇందులో మనకి 2 యాప్స్ అయితే తెలుగు యాప్స్ లేవు, ఆహా అండ్ ఈటీవీ విన్. మిగతావన్నీ కూడా ఉన్నాయి. మనకి ఆ 2 యాప్స్ అయితే మనకి ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. రిమైనింగ్ యాప్స్ అయితే అన్ని ఉన్నాయి. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, సోనీ లివ్, జియో సినిమా, యూట్యూబ్, యాపిల్ టీవీ, జియో హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో అన్ని కూడా ఉన్నాయి. OS చాలా స్పీడ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ్ అయితే మీకు ఉండదు అండ్ మనకి చాలా స్పీడ్ గా వర్క్ చేస్తుంది. మీరు ఎటు నుంచి ఎటు మూవ్ చేసిన టీవీ టర్న్ ఆన్ అవడానికి కూడా మనకి నిజంగా చాలా తక్కువ టైం పడుతుంది. వెంటనే ఆన్ అయిపోద్ది. మీరు టీవీ ఆన్ చేసిన వెంటనే తోషిబా లోగో వచ్చి ఎక్కువ టైం అయితే తీసుకోదు చూడండి. నెక్స్ట్ మనకి అప్డేట్స్ విషయానికి వస్తే ఈ OS మీద మనకి 8 years అప్డేట్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. టీవీ వారంటీ విషయానికి వస్తే కనుక ఈ టీవీ మనకి 2 years వారంటీ అయితే ఉంది. ఈ టీవీ మనకి రైట్ నా ఫ్లిప్కార్ట్లో 2,69,000కి అవైలబుల్గా ఉంది. ఆఫర్లో 2,50,000కి అయితే వస్తుంది. బట్ మీకు ప్రైస్ తగ్గినప్పుడు తీసుకోండి, ఇంకా కొంచెం ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. ఎవ్రీ ఇయర్ డ్రాప్ అవుతూ ఉంటాయి కాబట్టి సేల్స్లో. ఆ సేల్లో మీకు 2 lakh లోపు వస్తే కనుక ఖచ్చితంగా ఈ టీవీ మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ అలాగే చాలా బాగుంటుంది కూడా. మీకు 100 inches ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. 55 inch టీవీ అయితే యూస్ చేసామని ప్రీవియస్గా. బ్యాక్ సైడ్ ఉంది 55 inch టీవీ. సో 100 inches టీవీ చూసిన తర్వాత ఇనిషియల్గా కొంచెం పెద్దగా అనిపించింది కానీ ఈ చిన్న హాల్లోనే, బట్ మాకే అలవాటు అయిపోయింది అనమాట. ఒక థియేటర్ లో చూస్తున్న సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా మీకు అయితే వస్తుంది. సో తోషిబా బ్రాండ్ విషయానికి వస్తే ఇది జపాన్స్ #1 బ్రాండ్. తోషిబా బ్రాండ్ గురించి చాలా మంది తెలిసే ఉంటుంది. మన చిన్నప్పుడు కూడా తోషిబా టీవీస్ కానీ ఇంకా తోషిబా రిలేటెడ్ గా చాలా ఐటమ్స్ అయితే వచ్చేవి. ఈ టీవీకి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అండ్ ఇంకా ఇలాంటి రివ్యూస్ మీకు కావాలంటే కానీ ఖచ్చితంగా MSP Techno యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందు తీసుకొస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.